పాపిలాయని గారు గురించి ఒక మాట చెప్తాను. మేడం చెప్పారు ఇందాక, అంటే ఒక ఆర్టిస్ట్గా అవ్వాలి అంటే అందం ఒకటే సరిపోదు, అందంతో పాటు టాలెంట్ కావాలి. టాలెంట్తో పాటు తను చెప్పినట్టుగా ఒక టీం వర్క్ కావాలి, ఇండివిజువల్ టీం వర్క్. ఇండివిజువల్ టీం వర్క్ అంటే ఒక షూటింగ్ ఉందనుకోండి, ఈరోజు మీకు మార్నింగ్ నిద్ర లేవగానే ఫీమేల్స్ కనుక్కోండి, ఇంటికి మేకప్ మ్యాన్ వస్తాడు, ఇంటికి హెయిర్ డ్రెస్సర్ వస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసి ఆ టైంకి మీరు షూటింగ్ స్పాట్కి రీచ్ అయితే అక్కడి నుంచి మీ ఆ డే ఎండ్ అయ్యే వరకు మీరు చేసేటువంటి డిఫరెంట్ ఏదైతే మీకు ఉంటాయో అవన్నీ చేసుకుని మళ్ళీ కంప్లీట్ చేసుకుని ఇంటికి రావడం అనేది బిగ్ టాస్క్. సో నేను 2 times మేడం షూటింగ్ స్పాట్కి వెళ్ళి చూశాను యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అంటే మనకి ఈ ఫిలిం ఇండస్ట్రీ అండ్ యాక్టింగ్ ఇండస్ట్రీలో మభ్య పెట్టడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ ఆర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఈ మభ్య పెట్టడం అనేది ఎవరైతే మీకు ప్రబలం చేస్తూ ఉంటారో వాటి జోలికి వెళ్ళమాకండి. బికాస్ ఇట్స్ యూ ఇందక్కడ హరికృష్ణ గారు చెప్పినట్టుగా మీకు మీరే ఆ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకెళ్తే ఎవడప్ప సొత్తు కాదండి. పుడుతూ చిరంజీవి మెగాస్టార్ కాలేదుగా, 30 సంవత్సరాలు కష్టపడితే కానీ మెగాస్టార్ అవ్వలేదు ఆయన. అలాగే ఇట్స్ అ టైం, మేడం చెప్పినట్టుగా ఒక టైం వస్తుంది మీకంటూ. సో బిలీవ్ ఇన్ యువర్ టైం. సో మభ్య పెట్టడం అనేది ఏదైతే ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతుందో వాటికి దూరంగా ఉండండి, టెంప్ట్ అవ్వకండి. అవకాశాలు డెఫినెట్గా మీ టాలెంట్ వెతుక్కుంటూ వస్తాయని చెప్పడమే ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. Just for us today's session, I would like to request Mr. Ajay Nag to come onto the dais. He is the film director and he is the filmmaker too. Please. Actually, Madhupriya garu రావాల్సింది ఇంకా చేరుకోలేదు తను. And before that, I request Ajay Nag to have a word about your session, please. Hi everyone. Hi. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు. నన్ను ఎందుకు పిలిచారో నాకు తెలియదు. నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు పిలిచారో అనేది. ఎందుకంటే జస్ట్ నేను ఇప్పుడు మాస్టర్స్ ఫినిష్ చేస్తున్నా ఫిల్మ్ మేకింగ్లో. దీనికన్నా ముందు ఐ వాజ్ అన్ ఇంజనీర్, బేసికల్ మెకానికల్ ఇంజనీర్. తర్వాత ఐ గాట్ జాబ్ ఇన్ నేవల్. సో ఐ డింట్ గో ఫర్ మై జాబ్ ఇన్ ద నేవల్. సో ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఐ వెంట్ ఫర్ థియేటర్స్. బేసికలీ ఐమ్ బేసికలీ ఫ్రమ్ కర్ణాటక. సో నేను థియేటర్స్కి వెళ్ళాను, థియేటర్స్లో డిప్లొమా చేశాను. దాంట్లో ఒక 80 ప్లేస్ చేశాను. దాని నుంచి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్లో ఐ జాయిన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఇన్ మాస్టర్స్. ఈ తర్వాత ఐ గాట్ ఎ ఛాన్స్ ఇన్ ప్రాప్ టు గో ఫర్ టు గివ్ ఎ క్లాస్, టు టేక్ ఎ క్లాస్ ఫర్ ఆడియన్స్, ఫర్ స్టూడెంట్స్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ థింగ్స్ ఇన్ ప్రాప్. సో ఈరోజు వచ్చిన టాపిక్ వచ్చి ఆస్థెటిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అనేది. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు ఎంతమంది ఫిల్మ్ మేకర్స్ అవ్వాలనుకుంటారు? ఇక్కడ ఆ ఆస్పెక్ట్స్లో వచ్చిన వాడు ఎవరున్నారు ఫిల్మ్ మేకర్స్? జస్ట్ వన్. ఓకే, పయ్యో ఓన్లీ. There are couple of them. Filmmaking అంటే not only production. Not only production. Into direction also. They can raise the hands. మరి ఎంతమంది ఉన్నారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? అంటే మీకు మేకింగ్ అన్నారు కదా, సో మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఫిల్మ్ మేకింగ్ అంటే చెప్పండి, ఇప్పుడు చేతులేసి అన్ని కలిపి ఫిల్మ్ మేకింగ్ అవుతుంది. మేకింగ్ కదా, సో అందరు కలిపితే ఫిలిం అవుతుంది. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒక ఫిలిం అనేది వచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ అ ప్రాజెక్ట్. వీ డిడ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. బేసికలీ వీ షూట్ ఒక సాంగ్ తీశారు. దాన్ని బిఎస్ రాములు సార్ కూడా చూశారు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చూపించాను. ఇట్స్ నాట్ లైక్ మీరు ఫిలిం చేయాలంటే 3 కోట్ల బడ్జెట్ ఉండాలి, 5 కోట్ల బడ్జెట్ ఉండాలి, పెద్ద హీరో ఉండాలి, సార్ చెప్పినట్టు ఐటమ్ సాంగ్ ఉండాలి, ఫైట్ ఉండాలి, ఫైట్కి ఈ మాస్టరే ఉండాలి, అట్లా ఏం కాదు. ఫిలిం ఈజ్ బేసికలీ ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ డైరెక్టర్, రైటర్, ఎనీథింగ్. సో ఆర్టిస్ట్ అయినా క్యారెక్టర్ ఏం వచ్చినా, ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఐ థింక్ మ్యామ్ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. ఏ క్యారెక్టర్ వచ్చినా ఆ క్యారెక్టర్ని తన లోపల తీసుకొని షీల్ ఎక్స్ప్రెస్ ఇన్
ఇన్ దాట్ వే. సో యాజ్ అ డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ని యాజ్ అ డైరెక్టర్ నా రకంగా తీసుకుని ఐ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ దాట్ వే. సో ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ బేసిక్లీ ఫిలిం ఇస్. సో మీరు ఫిలిం చేయాలంటే నేర్చుకోవాలి, ఆపర్చునిటీస్ కోసం వెతకాలి. అప్పుడు అదొక టైంలో ఉండేది, ఇప్పుడు అదేం లేదు. బేసిక్గా మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బేసిక్గా థియేటర్కి రిలీజ్ చేయాలని ఏం లేదు. నెట్ఫ్లిక్స్లు ఉన్నాయి, అమెజాన్ ప్రైమ్లు ఉన్నాయి. యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు గో. మీరే ఒక కథ రాసి మీ టీంలో ఎవరో ఒక కెమెరామ్యాన్ ఒక కెమెరా ఆన్ చేసి ఆఫ్ చేసే కావడం, ఆడు కూడా కెమెరామ్యాన్ కావచ్చు, ఇంకోటి సౌండ్ చేయొచ్చు, ఇంకోటి ప్రొడక్షన్ డిజైన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో మీ మధ్యలో ఫిలిం వస్తుంది బేసిక్గా. సో ఫిలిం అనగానే భయపడిపోకండి. నా ఏజ్ ఇప్పుడు జస్ట్ 24 అంతే. ఇప్పుడు 24 ఇయర్స్ ఉంది. సో ఇంకా మీ దాంట్లో కూడా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. నాకు బేసిక్ అంత తెలుగు రాదు, సో మేనేజ్ చేస్తున్నా, అడ్జస్ట్ చేసుకోండి. Yeah, I can talk in English, no problem. I can speak Telugu, but not fluently. Tamil kuda I can speak, but not fluently. ఏదో ఫిలిం కోసం నేర్చుకున్నాను అంతే. So don't worry about like the big things in the film, like the politics or other things. Film is basically art. So don't corrupt it with all those stuff. Don't fear for all those stuff like politics or else stage fear anything. Everyone will have a talent. So you just want to put in effort to bring that talent outside, to show people. సో దానికి మీరు కొంచెం కొన్నిసార్లు వెయిట్ చేయాలి, కొన్నిసార్లు ఓపిక పట్టాలి, తర్వాత అది బయటకు వస్తుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ ఇంకోటి ఏంటంటే ఫిల్మ్ మేకింగ్లో ఫిలిం ఛాన్స్ ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా. కానీ ఫిలిం చేయడం వేరు, ఫిలిం ఫీల్డ్లో కెరియర్ చేసుకోవడం వేరు. మీరు ఏం కావాలో అది వెతుక్కోండి. ఒక్క ఫిలిం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఫిలిం ల్యాండ్లో కెరియర్ చేసుకునే వాళ్ళు చాలా కష్టం. సో దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫిలిం చేయడానికి కాదు, ఫిలింలో కెరియర్ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫిలింలో కెరియర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఫిలిమ్స్ గురించి నేర్చుకోవాలి. సో మీరు ఏదైనా చేసే ముందు నేర్చుకోండి. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఆస్థెటిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో మీకు తెలిసినట్టుగా ఇప్పుడు నాకున్న హాఫ్ అన్ అవర్లో ఎంత అయితే అంత చెప్పేసి నేను వెళ్ళిపోతాను, మిగతాదంతా మీకు వదిలింది. సో ఫిలింలో యాక్టింగ్ అందరికీ కావాల్సింది యాక్టింగ్. ఇప్పుడు బేసిక్గా యూత్స్కి నేను యాక్టింగ్కి వెళ్ళాలి, హీరో అవ్వాలి, ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చి ఇలా చేయలేకపోతే అందరూ అన్నారు. సో అది వాళ్ళకి కావాల్సింది. కానీ ఫిల్మ్ మేకింగ్లో డైరెక్షన్ ఉన్నాయి, స్క్రీన్ రైటింగ్ ఉంది, సినిమాటోగ్రఫీ ఉంది, ఎడిటింగ్ ఉంది, సౌండ్ ఉంది. వీళ్ళ దాంట్లో ఇది ఓన్లీ టెక్నికాలిటీస్ కాదు ఇది. సో దీంట్లో కూడా మీకు ఆర్ట్ ఉండాలి. బేసిక్గా ఆర్ట్ ఉంటేనే యూ కెన్ డూ సినిమాటోగ్రఫీ. దీంట్లో ఆర్ట్ అర్థం చేసుకుంటేనే యూ కెన్ డూ ఎడిటింగ్. దీంట్లో ఉన్న ఆర్ట్ అర్థం చేసుకుంటేనే యూ కెన్ డూ సౌండ్ బేసిక్లీ. సో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్, అలాగే ప్రొడక్షన్ డిజైన్, మేకప్ ఇవంతా ఆర్ట్ దానికే వస్తుంది. సో మీకు ఏది నచ్చుతుంది దాన్ని ఫస్ట్ మీరు చూస్ చేసుకోండి. సో యూ చూస్ వాట్ యు లైక్ వాంట్ టు బికమ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. యాక్టర్ అవ్వాలన్నా కూడా మీరు ఏమవ్వాలన్నా కూడా దానికి ఒక పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. బేసిక్గా ఊరికే ట్రై చేస్తా, ఒక 100 ప్రొడ్యూసర్ని మీట్ అవుతా, దీన్ని కుదరదు బేసిక్గా. సో ఒక ప్రాసెస్ పెట్టుకోండి, ఒక ప్లాన్ పెట్టుకోండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, తర్వాత దాన్ని అప్లై చేయడం, తర్వాత కలవండి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రాజెక్ట్. ఎవరైనా ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ మీట్ us on అన్నపూర్ణ స్టూడియోస్. మా దగ్గర ఒక టీమ్ ఉంది, వీ హ్యావ్ ఎ టీమ్. ప్యూర్లీ బేసికలీ ఇట్స్ అ టీమ్ ఆఫ్ మనం యాక్టర్స్ లేవు, ఓన్లీ టెక్నికల్ టీమ్ మాత్రం ఉంది మాతో పాటు. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్యూటర్స్ పెడితే మనం కలుసుకున్నాం. ఇప్పుడు ఎవరైనా యాక్టింగ్, వేరేది ఏదైనా ప్రొడక్షన్ డిజైన్, దేంట్లోనైనా ఫిలింలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఇన్ ఐ విల్ బి అవైలబుల్ ఆన్ అన్నపూర్ణ స్టూడియోస్ బేసికలీ. సో ఇంకా మీకు ఏదైనా ఇట్లాంటి ఫిల్మ్ మేకింగ్లో డౌట్స్ ఉంటే, ఇంకేదైనా దీని ఉంటే మీరు అడగవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. యా ఐ టెల్. బేసిక్లీ సాంగ్ చేయడానికి మీ ప్రకారం ఎంత కావాలనిపిస్తుంది మీకు ఒక సాంగ్ చేయడానికి? Minimum artist should be there. Artist should be there. The artist should be paid at least minimum, at least the expenses for coming to the studio, if you're Yeah. going back from the studio. Yeah. For the lunch. So I'm not talking about the performing things of art. I'm talking about the technicalities of the song. ఒక టెక్నికల్ ఒక సాంగ్ మేకింగ్ చేయాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది బేసిక్గా? It depends on the requirement of the song and depends Okay. on the expectations, right? యా, సో ఐ ఎక్స్ప్లెయిన్ యూ. బేసిక్లీ మీకు కెమెరా ఎక్విప్మెంట్ మీద ఎక్కువ పే చేయాల్సి వస్తుంది.
దాని లైటింగ్ ఎక్కువ ఉంటుంది. కెమెరా ఎక్విప్మెంటే మీకు సగం అయిపోద్ది. సో దాని మీద సౌండ్ రీ రికార్డింగ్, తర్వాత సౌండ్ డిజైన్ అన్ని మిక్సింగ్ అవన్నీ ఉంటుంది. సో బేసికలీ వాట్ వి డిడ్ ఈస్, మీకు కెమెరా గురించి తెలిస్తే తెలిసిపోద్ది. ట్రాక్ అండ్ ట్రాలీ అని ఉంటుంది, జిమ్మీ జిప్ అని ఉంటుంది, అట్లాగే డ్రోన్ షాట్స్ అని ఉంటుంది బేసిక్గా కెమెరాలో. సో మనం ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆల్ దోస్ లైక్ robotic gadgets, we went for the things which we can see inside our room. So track and trolley బదులుగా we used trolley suitcase. We used trolley suitcase to get that emotion. So drone shot బదులుగా we used ఇప్పుడు పాతలో వెల్కి పులీస్ ఉంటాయి కదా, ఆ పులీస్ ట్రై చేసి we took that shot. So then మిగతాదంతా ఏంటంటే లైక్ స్కేటింగ్ వాడి వి టుక్ దట్ ఆల్ సినిమాటిక్ షాట్స్ మొత్తం. సో స్కేటింగ్ అంతా మీకు ఎవరో ఫ్రెండ్ దగ్గర మీకు దొరికిపోద్ది అంత ఈజీగా. ఒక ట్రాక్ అండ్ ట్రాలీ కావాలంటే మీకు దానికి ఒక ఆపరేటర్ కావాలి, రోజుకు రెంట్ ఇవ్వాలి. లైటింగ్ కావాలంటే మీకు దానికి రెంట్ ఇవ్వాలి, దానికి ఒక జనరేటర్ రెంట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటుంది. మీకున్న దాంట్లోనే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవంతా నేను నేర్చుకుంది థియేటర్స్ నుంచి. సో ఒక ఎడ్యుకేషన్ ఉంటే మీకు ఎవరు తెలిసిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ 1,20,000 or 2 lakhs ఫర్ ఎ సాంగ్ టు షూట్ యాక్చువల్లీ. సో సాంగ్ షూట్ చేసా. సో నెక్స్ట్ వచ్చింది సౌండ్ బేసికలీ. సో సౌండ్ ఏంటంటే మీకు రికార్డింగ్ చేయాలి బేసిక్గా. సో దానికి మీరు ఏం చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ ఉంది బేసిక్గా, దాని పేరు royalfreemusic.com అనేసి. దాంట్లో మీరు ఫ్రీగా సౌండ్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ వితౌట్ కాపీరైట్. రాయల్ ఫ్రీ మ్యూజిక్ అనేసి ఒక వెబ్సైట్ ఉంది, దాని నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాపీరైట్స్ ప్రాబ్లం ఉండదు. దాన్ని మీకు అడాబ్ ప్రీమియర్ ప్రోని ఒక రాయల్ ఫ్రీ మ్యూజిక్, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్. మీకు కాపీరైట్స్ ప్రాబ్లం ఉండదు దాంట్లో. యూ కెన్ టేక్ ద మ్యూజిక్. కానీ ఏ జోనర్కి ఏ మ్యూజిక్ కావాలనేది మీకు తెలియాల్సింది. సో అన్ని రకాల మ్యూజిక్లు ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే అడాబ్ ప్రీమియర్ ప్రో. మీకు తెలిసి ఉంటుంది అడాబ్ ప్రీమియర్ ప్రో. దాని నుంచి యూ కెన్ మీకు ట్రయల్ వర్జన్ వస్తుంది. బేసిక్ అడాబ్ ప్రీమియర్ ప్రో 7 daysకి ట్రయల్ వర్జన్ వస్తుంది. 2,000 rupees పే చేస్తే మీకు 6 months సబ్స్క్రిప్షన్ వస్తుంది అడాబ్ ప్రీమియర్ ప్రోలో. సో మీరు బేసిక్ ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్ ఏదైనా దాంట్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీ దగ్గర ఐఫోన్స్ ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయా? బేసిక్గా యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ రికార్డర్. అన్ని క్లోజ్ చేసి పిల్లోస్, మీరు మీ ఇంట్లో ఉన్న పిల్లోస్ వాడి దాన్ని విండోస్కి కవర్ చేసి, లేకపోతే ఎక్కువగా ఒక రూమ్లో ఫర్నిచర్స్ వేసేసి ఇట్ విల్ బికమ్ సౌండ్ ప్రూఫ్ రూమ్. దాంట్లో యూ కెన్ రికార్డ్ సౌండ్స్, దెన్ యూ కెన్ యాడ్ ఇట్ టు దాట్. అయిపోయింది అంతే, ఇంకేం లేదు. Because you yourself are the technician for that video. Yeah. You did not charge yourself. Yeah. If I am a producer and give you 75 rupees, Yeah. will you shoot a song for me? But I'll make it for me, na. Making me producer, I give you 75 rupees. Yeah. Will you do a song too for me? You can No. learn from him. Yeah. You can learn from him the tips. The thing is, if I'm capable of doing 75, if I'm capable of doing a song in 75 rupees for myself, okay, I can, and another guy is capable of doing a song for 1 lakh. I can do a song for 50,000 for you. So whom will you go? Will go for me or 1 lakh guy? The intention of explaining is commercial ki non-commercial ka apan explain చేస్తున్నాను. When you are doing it on your own, it will be costing some 75. No, my point is, when you are saying a song can be done in 75 rupees, people should not misunderstand that it always happens like that. It does not happen always like that, but you can make it for yourself That's basically. what. When it is for yourself, you can do సో it. But నేను అనుకుంటా ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దేర్ ఆల్ లైక్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పిరెంట్స్ ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఒక్కరు ఒక ప్రొడ్యూసర్ కోసం వెతుకుతూ ఉంటారు అందరూ. సో వాళ్ళు డబ్బులు పెట్టుకోరు బేసిక్గా. వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కదా. అందరికి ప్రొడ్యూసర్ దొరకరు బేసిక్గా. అందరూ నమ్మి డబ్బులు పెట్టరు కదా. సో అప్పుడు ఒక 100 రూపాయలు ఉంటే యూ కెన్ షూట్ ఎ సాంగ్, దెన్ యూ కెన్ షో యువర్ టాలెంట్ టు యువర్ ప్రొడ్యూసర్, దెన్ యూ కెన్ కన్విన్స్ హిమ్ టు గెట్ టు ప్రొడ్యూస్ హిమ్ ఫర్ మూవీ ఆర్ సంథింగ్. Any doubt? Want to ask something? If you want to start a channel, Okay, YouTube channel. Then yeah, YouTube channel related to dance. dance. Okay. దానికి మేము ఏం చేయగలం? మీరు ఇందాక చెప్పినట్టు Like technicalities గురించి, like డాన్స్ గురించి అయితే మ్యామ్ మీరు ఇందాక డ్రోన్ గురించి చెప్పారు కదా. Yeah. హౌ ఫార్ ఇట్ ఇస్ ఎఫెక్టివ్? మన డ్రోన్ ఎంత ఎఫెక్టివ్ గా చూపించగలుగుతుంది? ఓకే, ఐ టెల్ యూ సమ్ థింగ్స్. మీకు సినిమాటోగ్రఫీలో
షార్ట్ గ్రామర్ మీరు ఏం చెప్తున్నారో దాని కాబట్టి మీరు ఒక ఎక్విప్మెంట్ని దీన్ని కెమెరాని వాడుకోవాలి బేసిక్గా. సో షార్ట్ గ్రామర్ అని ఉంటుంది. సో మీరు ఫ్యాన్సీగా ఉంటుందని డ్రోన్ వాడచ్చు, కానీ డ్రోన్ వాడితే అది వేరేలా ఎక్స్ప్రెస్ చేస్తుంది కొన్ని వాళ్ళకి. సో షార్ట్ గ్రామర్ అంటుంటుంది. సో ఇప్పుడు మీకు డాన్స్ ఎలా Drone అవసరం లేదండి. అవసరం లేదు బేసిక్, ఎందుకంటే ట్రాక్ చేసినప్పుడు It's డ్రోన్ a flying camera, ma'am. Drone అంటే, no? So basically, dance is you need people who are dancing on the floor. So I Yeah. think only the short of cameras you need drone. you can just use for an advertisement purpose, like promote yourself for your channel, something like that. Drone shot. What we found, my daughter wants to start actually. A drone ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది డాన్స్ కూడా మేడం చెప్పినట్టు Maybe a floor movements. Floor movements. స్క్రీన్ ఎలా ఉండాలంటే లుక్ లైక్ మూవింగ్. ఓకే, అదే చెప్పాను, ప్రమోట్ చేసుకోవడం కోసం యూ కెన్ యూజ్ ఇట్ బేసిక్లీ. ప్రమోట్ చేసుకోవడం కోసం యూ Look, కెన్ I యూజ్ think ఇట్. she wants the drone camera movements for her footsteps. That is Footsteps. what she wants to ask. She wants like cinematic movements The for floor her. movements. For That is that not drone it. not required. Then it is not required, ma'am. Only a camera, I think, I'll tell you about that when I talk. I think you can make it like this. You can go with the handheld thing. ఆల్వేస్ డ్రోన్ Ma'am, you can do like this basically. మీకు కంచన డ్రోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చిన్న చెప్తాడు ఒకసారి. సార్ అది మన బోర్డ్ వ్యూ కనిపించడానికి, అంటే మనకి ఓపెన్ గా ఉంటాయి కదా సార్, మనకి ఒక విలేజ్ చూపించాలంటే మనకి ఒక షార్ట్స్ Top view. ఒక బోర్డ్ వ్యూ ఎలా ఉందో అలా చూపించుకోవడం సార్. ఎస్టాబ్లిష్మెంట్ షాట్. మీరు ఫ్లై క్యామ్ అని ఒకటి వస్తుంది, స్టడీ క్యామ్ అని ఒకటి వస్తుంది. దాన్ని కెమెరాలో పెట్టి హ్యాండ్ హెల్డ్లో తీసి మీరు ఎడిట్ చేసుకుంటే కరెక్ట్ అదే ఫ్లో వచ్చేస్తుంది. మీకు డ్రోన్ చాలా కాస్ట్లీ అవుతుంది బేసిక్గా. ప్రతిసారి డ్రోన్ హైర్ చేయలేరు, రోజుకి 8,000 10,000 ఉంటుంది. దానికి ఒక ఆపరేటర్ కూడా కావాలి అంతే. స్టడీ క్యామ్ యూస్ చేసుకుని మీరు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఉంటుంది. ఫుల్లీ ఏదైతే చెప్పారో అది ఎంతవరకు దానికి మీరు చేయాలంటే బేసిక్గా మీకు హ్యూమన్ మ్యాన్ పవర్ కావాలి. మన టీం ఉండేది, సో వీ డిడ్ ఇట్ యాజ్ ఎక్స్పెరిమెంట్ అంతే. మీరు డాన్స్ చేస్తున్నప్పుడు పుల్లి వేసుకున్నారు, మీరు చేయలేరు కదా. లైక్ ఇంకోటి, లైక్ ఓవరాల్ వాంటెడ్ టు ఎంటర్ ఫిలిం ఇండస్ట్రీ ఫర్ యాక్టింగ్ పర్పస్, వాళ్ళ కోసం చెప్తాను, నా పర్సనల్ మాట అది యాక్చువల్లీ. ప్లీజ్ డబ్ స్మాష్కి వెళ్ళకండి, డబ్ స్మాష్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టకండి. ఎందుకంటే మీరు డబ్ స్మాష్ కన్నా మీరే ఒక కథ చదివి రీడ్ ఏ బుక్, క్రియేట్ ఎ క్యారెక్టర్, యాక్ట్ దట్ అండ్ మేక్ ఇట్ యాజ్ అ పోర్ట్ఫోలియో. దాని వదిలేసి ఎవరో చేసిన ఒక డబ్ స్మాష్ వీడియోని మీరు చేసుకొని షార్ట్ కట్స్ వెతుక్కోకండి. మీరు చాలా దూరం వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి ఇంకేదైనా పని చూసుకోవాల్సి వస్తుంది బేసిక్గా, అంతే, ఇంకేం. What is the website you said was for free music? రాయల్టీ ఫ్రీ మ్యూజిక్. సో డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. మీరు హార్డ్ వర్క్ చేయండి, లైక్ పర్ఫెక్ట్ పాత్ వెతుక్కోండి, షార్ట్ కట్స్ వెతుక్కోండి. డబ్ స్మాష్ మాత్రం ఖచ్చితంగా చేయకండి, అది మీ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని కూడా పోగొడతారు. సో ఎనీ డౌట్స్, ఎనీ మోర్ డౌట్స్? Yeah, mic. యా. ఓకే, ఇప్పుడు అడగబోయేది మేబీ నాట్ రిలేటెడ్ విత్ యూ, బట్ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు Yeah. కదా. సో వెన్ వీఆర్ గోయింగ్ లైక్ ఎ ఛానల్ అండ్ ఆల్, వీ విల్ క్రియేట్ ఎ ఛానల్ అండ్ వీ విల్ పోస్ట్ ద వీడియోస్, బట్ హౌ టు మేక్ ఇట్ ఎస్ కమర్షియల్? కమర్షియల్, This I've asked so many people under a different point of views. It's a right answer, yet I didn't get. హౌ టు మేక్ ఇట్ ఎ కమర్షియల్? Yeah. మీరు చేసే కాన్సెప్ట్ బట్టి ఉంటుంది, మీరు తీసుకునే టాపిక్ బట్టి బికమ్ కమర్షియల్ ఆర్ ఆర్టిస్టిక్ అయి ఉంటుంది బేసిక్గా. మీరు దేని గురించి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు, లైక్ వాట్ టైప్ ఆఫ్ వీడియోస్ యూ వాంట్ టు మేక్ యాక్చువల్లీ? Maybe like some art. ఆర్ట్ థింగ్స్. దాన్ని చాలా మంది చూడేలాగా మీరు హ్యావ్ టు డూ ఇట్. Yeah. సో ఫర్ దాట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, దానికి మార్కెటింగ్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అనేసి. దాన్ని మీరు ఆ టీమ్ హెల్ప్ తీసుకుంటే యూ కెన్ ప్రమోట్ యువర్ వీడియోస్, యువర్ కాంటెంట్ బేసిక్లీ. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మీకు ఓపెన్ చేయగానే ఒక బోర్డు రాసి పవన్ కళ్యాణ్ దీని గురించి చెప్పింది ఏంటి క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటారు. అట్లాంటి క్వశ్చన్ మార్క్ ఉంటేనే మీకు వ్యూస్ పెరుగుతాయి బేసిక్గా. సో అదని యూట్యూబ్ కంటెంట్ అయిపోయింది ఇప్పుడు బేసిక్గా. సో మీరు ఆర్టిస్టిక్గా చేయాలనుకుంటారో దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకోండి.
ఒక్కసారి ప్రమోట్ చేసుకుంటే సో అది లైక్ ఇట్ విల్ స్టే ఫర్ లాంగర్ టైం. Promote, that is my question. Promoting what? That's what he told you how to promote, you know, you put a question mark, you know, you create that, you know, what is to be done new in that particular thing, and then, you know, see, you know, you should catch the eye of the people. మేడం క్వశ్చన్ ఏంటంటే నాకు డబ్బులు ఎలా వస్తాయి? Yeah, that is true. but, యా యాక్చువల్గా ఏంటంటే మీరు ఏదైతే చేస్తారో దానికి వ్యూవర్స్ పెరిగే కొద్దీ మీకు మనీ వస్తుంది. The title should be very tie up catchy. with some Yeah. already well known వాళ్ళతో tie up అవ్వాలా? మీకు గేట్వేస్ ఉంటాయి. You have to start from యా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టైప్ విత్ ద గేట్వేస్. There are several medias in YouTube, basically Runway Reels, Tamada Media, ఇట్లాంటి తెలుగు ఇట్లాంటి ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉంటారు, బేసిక్గా ప్రీ సబ్స్క్రైబ్ మెంబర్స్ ఉంటారు. మీరు వాళ్ళతో టైప్ అయితే యూ కెన్ మేక్ ఇట్. లేదా ఓన్గా చేస్తారంటే లైక్ ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు అంత పెద్ద ప్రాఫిట్ రాదు కదా, జస్ట్ స్లోలీ ఇంక్రీజ్. సో రోజు మీరు వీడియోస్ ఏ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారో దాన్ని బట్టి యూ ప్రమోట్ యువర్ సెల్ఫ్, రోజు పెరుగుతారు. లేదా షార్ట్ కట్ కావాలంటే యూ కెన్ గో ఫర్ తమిళ మీడియా, రన్వే రీల్స్, ఎనీథింగ్ లైక్ దే విల్ టేక్ పర్సెంటేజ్, ఐ థింక్ 40-60 like that. Thank you. So any order? యాక్చువల్లీ ఒక స్క్రిప్ట్ ఒక స్టోరీ లాగా అది ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని ఒక మూవీ లాగా చేస్తే ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్స్ ఇలా పెడితే ఎలా ఉంటుంది. కానీ స్క్రిప్ట్ రాయడం రాసే దగ్గరకు వచ్చేసరికి ఆ ఐడియాస్ ఒక్కోసారి రాయలేని పరిస్థితి ఉంది, ఎందుకంటే అలవాటు ఉండదు కదా, ఆ కోర్స్ చేస్తే కానీ అయితే నాకు ఒక అలాంటి ఆలోచన ఒకటి ఉండి నేను చాలా ట్రై చేశాను. దగ్గర ఒక 10 years నుంచి దాన్ని పేపర్ మీద పెట్టాలని ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ అవ్వట్లేదు. నేను చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ దగ్గర కూడా వెళ్ళాను, బట్ వాళ్ళందరూ ఒకటే అంటారు, నువ్వు ముందు రఫ్గా రాసుకొని వస్తేనే మేము చేయగలుగుతామంటారు. అసలు ఆ రఫ్గా రాయడానికే నాకు రావట్లేదు, మీరు ఒక 1 hour 2 hours ప్లీజ్ స్పెండ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే దగ్గర ఒక 50-60 మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను, స్క్రిప్ట్ రైటర్స్ దగ్గరికి. ప్లీజ్ నేను రాయలేకపోతున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను అనుకున్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాసి పెట్టండి అంటే ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. నేను అట్లీస్ట్ మీరు రఫ్గా రాసుకోండి అంటారు, ఆ రఫ్గా రాయడానికే ప్రాబ్లం అవుతుంది. అలా ఈజీగా కాస్త ఏమన్నా పాయింట్స్ రాయడానికి ఏమైనా పాయింట్స్ Okay. You should do a script writing course, then you will be able to write even that rough, you will have an idea. కోర్స్ అంటే మళ్ళీ అది వేరే కోర్స్ అంటే మళ్ళీ వేరే No, కోర్స్ ma, you చేయలేని have టైం to do a 6 months course, you know, put down your ideas on the paper also is an art by itself. Not everybody can do it. అందుకే కదా స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళకి ప్రత్యేకత ఎందుకు ఇస్తారు? బికాస్ దే హ్యావ్ దట్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఇట్, దట్ సింపుల్, ద హోల్ స్టోరీ ఇన్ వన్ పేపర్. సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ దట్ పర్టికులర్ కోర్స్ ఆర్ సంథింగ్, యు నో, మేబీ యుల్ బి ఏబుల్ టు పుట్ ఇట్ డౌన్. అంటే కోర్స్ చేయకుండా సింపుల్ గా రాయడానికి ఏమైనా అవకాశాలు When ఉన్నాయా? a point, just write it down first. So collect all the points, then you can put it one by one like that on the paper. Why don't you try that? బేసికలీ మాకు లిఫ్ట్ పిచ్చింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మా ఫిల్మ్ ఫీల్డ్, లిఫ్ట్ పిచ్చింగ్ అనేసి. సో ప్రొడ్యూసర్కి ఎక్కువ టైం ఉంటుంది పిచ్ చేయడానికి, టైం ఇవ్వడానికి మాకు. సో 4th floor నుంచి 1st floorకి లిఫ్ట్లో వచ్చే లోపల మాకు హ్యావ్ టు పిచ్ అవర్ ఐడియా. సో దిట్స్ కాల్డ్ లిఫ్ట్ పిచ్చింగ్ అంటారు. సో మీ కథని మీరు ఒక లైన్లో చెప్పగలిగితే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ఫిల్మ్. సో ఆ లైన్ చెప్పిన తర్వాత వినే వాళ్ళకి ఎలా అనే ఒక క్వశ్చన్ రావాలి. ఆ ఎలా అనే ఒక క్వశ్చన్ వస్తే ఫిల్మ్ ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు ఒక 3 points చెప్తా, దాన్ని యూ కెన్ మేక్ దట్, దాన్ని రాయొచ్చు. 3 hour స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్రతి కథకి 3 hour స్ట్రక్చర్ ఉంటుంది. సో స్టార్ట్, మిడిల్ అండ్ ఎండ్. సో మీ కథకి స్టార్ట్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి. సో దీన్ని బట్టి మీరు రాసుకోండి మీ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీకు తెలిసి ఉంటుంది కదా మీ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత ఎక్కడికి వచ్చి ఆగింది, మళ్ళీ ఆ కథ ఏ మోటివేషన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్కి వచ్చింది. సో 3 hour స్ట్రక్చర్ అంటారు దీన్ని. సో బేసిక్ స్ట్రక్చర్ ఇది, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సో అది టైం తీసుకుంటుంది. సో మీకు కావాలంటే స్క్రీన్ రైటింగ్ బుక్స్లో ఉన్నాయి, చాలా బుక్స్లో ఉన్నాయి. సో రెఫర్ దోస్ బుక్స్, విల్ గెట్ సమ్ ఐడియాస్. ఇంకోటి ఏంటంటే మీకు ఫిలిం స్క్రీన్ ప్లేలో రాయాలంటే చాలా క్యాలిక్యులేషన్స్ ఉండాలి. సో బేసిక్గా ఏంటంటే ఒక అమెరికన్ స్టాండర్డ్స్లో సెల్టెక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫర్ ఫ్రీ. సెల్టెక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, సెల్టెక్స్. సో దట్ ఈస్ స్క్రీన్ ప్లే సాఫ్ట్వేర్ బేసిక్లీ. సో ఒక పేజ్ రాస్తే దాంట్లో 1 minute వీడియో ఫుటేజ్ వస్తుంది. ఇట్స్ క్యాలిక్యులేటెడ్ ఫర్ బడ్జెటింగ్ అండ్ షెడ్యూలింగ్. బేసిక్లీ ఒక 1 minuteకి 1 పేజ్కి 1 minute ఫుటేజ్ వస్తుంది. సో మీరు ఎన్ని పేజెస్ రాస్తారో అన్ని మినిట్స్లో ఫిలిమ్స్ ఉంటుంది. సో బేసిక్లీ సో ద బడ్జెటింగ్ ఈస్ డివైడ్ బై 1 inch ఆఫ్ కన్ఫ్యూజ్. సో మీ సెల్టెక్స్ అని రాసుకోండి.
దాంట్లో యూ కెన్ రైట్ ద స్క్రీన్ ప్లే. దానికన్నా ముందు చెప్పాను కదా, స్టార్ట్, మిడిల్, ఎండ్. దీన్ని బేసిక్ స్ట్రక్చర్గా మీ కథని రాసుకోండి. బేసిక్లీ ఏం చేసుకోవాలంటే మీరు కథ రాస్తున్నప్పుడు మీరు ఆగి లైక్ యువర్ ఫీలింగ్ స్ట్రక్ ఇన్ బిట్వీన్ దోస్ సమ్ పాయింట్స్ కదా, మీరు స్ట్రక్ అయినప్పుడల్లా ఎందుకు ఒక క్వశ్చన్ వేసుకోండి. యూ గో బ్యాక్, మీకు స్టార్ట్కి వెళ్ళండి, ఎందుకు జరిగింది. ఇట్స్ లైక్ అ ఫీడ్బ్యాక్ థింగ్ టు ఫీడ్బ్యాక్ ద స్టోరీ విచ్ యూ గాట్ ఇన్ యువర్ మైండ్. తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ప్రతి కథ ఇఫ్ యూ వాంట్ టు రైట్ అ స్టోరీ, ఫస్ట్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ఫ్. సో క్వశ్చన్స్ బట్టే స్టోరీ వస్తుంది. మేబీ యూఆర్ మిస్సింగ్ దోస్ క్వశ్చన్స్ వేసుకోండి, యూ విల్ గెట్ అ స్టోరీ బేసిక్. థ్యాంక్ ఇప్పుడు లైక్ పీపుల్ కెన్ నౌ లెర్న్ టు మేక్ అ ఫిల్మ్. యా. బట్ మనకంటే ముందు జనరేషన్స్ చూస్తే ఇప్పుడున్న రాజమౌళి గారు కానీ అంతకు ముందు వాళ్ళందరూ కూడా they did not get any film making education. No. They learned from experience itself. Yeah, They yeah. experimented and learned. Yeah. So I felt he was asking such kind of ఇప్పుడు అది పాసిబుల్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లో నేను అలా సినిమా ఎలా చేయాలి నేర్చుకోకుండా ఐ వాంట్ టు రైట్ సంథింగ్. Basically, he is a dancer. Correct. He doesn't belong to the film fraternity or the TV fraternity, wherein he doesn't have a knowledge about taking out a movie or a TV serial or anything. He is just a dancer, but he is planning to write something, so that is why he has. అది చెప్తే నేను రికార్డ్ చేయడం కూడా వీలవుతుంది. మైక్ క్యారీ. మిత్రుడు పవన్ ఆశిస్తా ఓకేనా? ఓకేనా? ఎంతసేపు మన మాట్లాడినాడు కదా మన అజయ్ నాకు, అలాగే మన రాజేందర్ మాట్లాడుకున్నాం కదా మనం చాలాసేపు. మనం ఒక స్పష్టత సింగిల్ అని అన్నాడు కదా, సింగిల్ అనే కాదు, సింగిల్ అని ముందు తెలుసు. సింగిల్ అని ఏంటంటే మనం అనుకున్నదంతా కలిపి ఒక సింగిల్ అని చెప్పడం. ఒక సినిమా చూసిన తర్వాత ఎట్లా ఉందంటే బాగుంది అంటాడు, లేదా బాగలేదు. ఇది సింగిల్ అని కాదు, ఆఫ్లైన్. ఎట్లా బాగుందో చెప్తే సింగిల్ లైన్. అట్లా సింగిల్ లైన్లోకి రావడం అంటే మన దాని పట్ల మనకు స్పష్టత ఏర్పడడం. స్పష్టత ఏర్పడితే ఆటోమేటిక్గా రాసేస్తావు. ఆ స్పష్టత తీసుకురావడం కోసం నా సహకారం అందిస్తా. అందుకోసం I think you all might have seen the recent hit movie Arjun Reddy. Yeah. The director he has made that movie taking the experience from his own life because he himself is a doctor. ఒక నాన్ డాక్టర్ అయి ఉంటే అదే మూవీ అలా వచ్చేదంటారు. లేదు, బేసిక్లీ ఏంటంటే మీ ప్రొఫెషన్ని బట్టి ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ప్రొఫెషన్ ఆల్సో. కొన్నిసార్లు అర్జున్ రెడ్డిలో ఏంటంటే తన లాంగ్వేజ్ ఏముందో మాట్లాడిన లాంగ్వేజ్ తెలంగాణ కావచ్చు, కానీ ఎక్కువగా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. అదంతా ఆ స్టోరీ కావాల్సిన ఎలిమెంట్స్ బేసిక్లీ. అదంతా సందీప్ బంగావాల్ సార్ వల్ల తన పర్సనల్ లైఫ్ వల్ల వచ్చిన దీని అది. So without film education also people can prosper. Yeah, only based on their level of thinking. అంతే. వితౌట్ ఫిలిం ఎడ్యుకేషన్, ఫిలిం స్కూల్ అవసరం లేదు కానీ ఫిలిం ఎడ్యుకేషన్ అవసరం. Correct. యూ డోంట్ నీడ్ ఫిలిం స్కూల్, కానీ ఫిలిం ఎడ్యుకేషన్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు షూటింగ్కి వెళ్తే మ్యాన్ టెస్ట్ ఉంటుంది. లైట్ టచ్ చేసుకోవడానికి మీకు 3 to 4 years కావాలి, ఓన్లీ లైట్ టచ్ చేయడానికి. మీకు అంత ఓపిక ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. కెమెరా పట్టుకోవాలంటే ఇంకా 8 రోజులు కావాలి మీకు. సో బేసిక్లీ ఇట్స్ అ ట్రస్ట్. టీమ్ ఒక డైరెక్టర్ నమ్మాలంటే అంత లైక్ కమ్యూనికేషన్ గ్యాప్, ఆ థింక్ ఉండాలి. సో ఫిలిం స్కూల్ అవసరం లేదు కానీ ఫిలిం ఎడ్యుకేషన్ అవసరం. మీరు ఇంట్లోనే కూర్చుకొని నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ ఫిలిం మేకింగ్ ఇన్ యువర్ హోమ్, బట్ అది అవసరం. ఫిలిం స్కూల్ వెళ్ళాలని అవసరం లేదు మీకు బేసికల్. Yes, so coordination it's very important. Yeah. Thank you. Any more? Three D's, 3 T's, time, treasure, టాలెంట్. ఈ మూడింటిని బేస్ చేసుకుంటే సక్సెస్ వస్తుందని చెప్పి ఒక మహానుభావుడు చెప్తే ఒక 6గురో 7గురో కలిసి టీ, టాలెంట్, ట్రెజర్ 3 ఉన్నటువంటి వాళ్ళు కలిసి 3 సంవత్సరాల క్రితం గ్రామీణ వాతావరణంలో ఎక్కడికి రాకుండా మాకున్నటువంటి ఆ ట్రెజర్, ఆ కొంచెం పాటి డబ్బుతో మహాత్మా జ్యోతిరావు పూలే అనే సినిమా తీసాం. సెన్సార్ కూడా వెళ్ళింది, చాలా బాగుందన్నారు. లొకేషన్స్ న్యాచురల్గా ఉండే లొకేషన్స్ దగ్గరికి వెళ్ళా కెమెరా తీసుకోవాలి. పెద్ద పెద్ద డైరెక్టర్ని పెట్టుకోవాలి, కోట్లు అడుగుతాడని. పాటలు పెద్ద పెద్ద వాళ్ళతో రాయించాల, డబ్బులు అడుగుతారని.
డైరెక్టర్లు కూడా చిన్న చిన్న వాళ్ళని మాలోనే ఉన్నటువంటి వాళ్ళని పెట్టి తీసుకున్నాం. 3 సంవత్సరాలు అయింది, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకున్నాం. అందరూ బాగుందంటున్నారు, నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చూస్తున్నారు రివ్యూ మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ 3 సంవత్సరాలు అయినప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే నో థియేటర్, సెన్సర్ క్లియర్, నో థియేటర్, నో థియేటర్, Or theatre. to release the picture. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే చాలా మంది ఇప్పుడు ఏమడిగారు అంటే అసలు మిమ్మల్ని ఆ సబ్జెక్ట్ జోలి మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అనే దానికి మా దగ్గర సమాధానం, అందరూ వెళ్ళిన సబ్జెక్ట్ కాకుండా మనం ఎంటైర్లీ డిఫరెంట్ గా వెళ్దాం అనుకొని వెళ్ళాం, తీసాం, చేతులు కాల్చుకున్నాం, ఇప్పుడు అప్సెట్ అయి ఉన్నాం. దానికి ఏదన్నా మీరు రెమెడీ ఏదైనా చెప్పగలిగితే సార్. రెమెడీ నేను చెప్పలేను, కానీ మీకు లైక్ పెద్ద పెద్ద లైక్ ఏమంటారు ఆస్ట్రాలజర్స్ కూర్చొని మీకు దిన భవిష్యత్తు చెప్తూ ఉంటారు, చూసారా? చాలా మంది వెళ్తూ ఉంటారు, దానికి చాలా ఆడియన్స్ ఉంటారు, కరెక్ట్ కదా? అదే రోడ్ సైడ్లో కూడా ఒకరు చెప్తూ ఉంటారు, కానీ వాడిని ఎవడు నమ్మడు. ఎందుకు? మీరు చెప్పే విధానం జనాలు మారిపోతూ ఉంటారు బేసిక్గా. ఒకప్పుడు షావగైన్ వచ్చేది, ఇప్పుడు మ్యాగీ అని వచ్చింది. మ్యాగీ ఎక్కువ తీసుకుంటారు కదా జనాలు. అంటే మీరేంటంటే కంటెంట్ ఒకటేనా, చెప్పే విధానం మార్చుకోవాలి ఒక్కొక్కసారి. Mr. Ajay, can I answer him? Yeah, She wants to answer. Ma'am చెప్తారు. హలో అండి, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఇక్కడ కూడా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. రీసెంట్గా మేము ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంబికా కృష్ణ గారిని కలిసాం ఇక్కడ మన ఆంధ్రాలో, విజయవాడలో. సో ఇప్పుడు మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి ఇక్కడ ఎలాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారో అక్కడ కూడా మిస్టర్ అనిల్, దిస్ ఇస్ ఫర్ యూ ఆల్సో. శ్రీనివాస్ గారు, మీరు కూడా మీ గురించి కూడా చెప్తున్నాను. అక్కడ ఏంటంటే నవడేస్ వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. రైట్ నౌ యూ సెడ్ మీ ఫిల్మ్ చాలా బాగుంది అని అందరూ రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నారు కదా. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ కాంటాక్ట్ నెంబర్. I'll encourage you to go and meet Mr. Ambika Krishna Garu, and you can go and show your picture to him. He will give you a platform. మీకు అక్కడ ఈజీ అవుతుంది. అండ్ ఇందాక మీరు కూడా చెప్పారు కదా శ్రీనివాస్ గారు, అది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మళ్ళీ మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఆంధ్రాకి వెళ్ళాలన్నా కూడా స్టేట్స్ డివైడ్ అయ్యి అది మనకి సంబంధం లేదు. వి ఆల్ ఆర్ ఆర్టిస్ట్కి బౌండరీ లేదండి. మనం ఇంతే చేయాలి, అంత చేయకూడదు, ఇక్కడే చేయాలి, అక్కడ చేయకూడదు అనే బౌండరీ లేదు. రిక్వైర్మెంట్ ఉంటే ఊటీకి వెళ్ళొచ్చు, కాశ్మీర్ వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ గో టు US, UK ఆల్సో, రిక్వైర్మెంట్ని బట్టి. సో మనం ఇక్కడ నుంచి ఒకవేళ ప్లానింగ్ టు షూట్ అండ్ ఆంధ్ర అంటే యూ కెన్ గో అండ్ ఆంధ్ర, అక్కడ నుంచి కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మీకు టికెట్స్ లో కూడా కన్సెషన్ ఉంది, టికెట్స్ లో ఉంది, లొకేషన్స్ లో ఉంది, అండ్ యూ కెన్ గెట్ పోలీస్ ప్రొటెక్షన్ ఆల్సో. మీకు ఇవన్నీ అవైలబిలిటీ ఉంది. స్టే కూడా ఉంది, దానికి కూడా మీకు కన్సెషన్ ఉంది. అండ్ యాజ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా కూడా తెలంగాణ వాళ్ళు కూడా అదే రిక్వైర్మెంట్స్ ఇస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు మీట్ అంబికా కృష్ణ గారు అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. యూ కెన్ గెట్ ద ప్లాట్ఫామ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. మిత్రమా, నేను దానికి జవాబు చెప్తాను. మహాత్మా జ్యోతిరావు ఫులే కాబట్టి, మరి మన మహనీయుడు కాబట్టి బీసీ కమిషన్ చైర్మన్గా కూడా చెప్పాలి. అసలు నా అనుభవాలు చెప్పాలిగా. బీసీ కమిషన్ చైర్మన్ 1.5 ఇయర్, అనుభవాలు 69 సంవత్సరాలు. శ్యామ్ బెనగల్ పేరు తెలియని వాళ్ళు చేతులెత్తండి. శ్యామ్ బెనగల్ పేరు తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. తెలిసిన వాళ్ళు శ్యామ్ బెనగల్. ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారన్నమాట. మరి అటు ఎత్తలేదు, చాలా సంతోషం. శ్యామ్ బెనగల్ సినిమా ఒకటి సినిమాల్లో థియేటర్లలోకి రాలేకపోయింది. తెలుసా మీకు ఆ విషయం? తీసి 34 సంవత్సరాలు అయింది, 35 సంవత్సరాలు అయింది. ఆ సినిమా తీసి 35 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు సినిమా థియేటర్లోకి రాలేదు. మరి ఆయన పద్మభూషణ్, రాజ్యసభ సభ్యత్వం అన్నీ ఉన్నాయి కదా.
ఆ సినిమా పేరు సుస్మాన్. సుస్మాన్ సారాంశం పోచంపల్లి పట్టు చీరల నేత కార్మికుల గురించి తీసిన సినిమా. తెలుగు డైలాగులు, హిందీ సినిమా. తీసింది అప్కో కోసం. అప్కో వాళ్ళు 1983లో 12 లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళకి, ఆయనకి. ఇంకో 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఆయన సినిమా తీసినాడు. అయితే ఆకాశంలో ప్రసారం చేసే హక్కులు మాత్రం నాకు ఉండాలని చెప్పి అని అన్నాడు అని తీసుకున్నాడు శాంబెల్ గారు. అంటే ఇది శాంబెల్ గారు నాతో చెప్పిన ముచ్చట. తీసుకున్న తర్వాత ఆ సినిమా తీసిన తర్వాత ఆ సినిమాను అప్కా వాళ్ళు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే అప్కో చేసే దోపిడీ, అవినీతి అన్నింటినీ అలా చిత్రించడము, ఆ తర్వాత అనేక రకాల బలహీనతలను కూడా చిత్రించడం జరిగింది. అయితే ఆ సినిమా మరి నేనెట్లా చూసినా, అది ఆకాశవాణి దూరదర్శన్ ఢిల్లీ నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ప్రసారమైంది. DVD ఇచ్చినారు, చూసినాము. అందువల్ల ఇప్పుడు కొత్తగా వస్తుంది అదేంటి, నమస్తే తెలంగాణ బతుకమ్మ అనేటువంటి సంచిక ఆధారం నాడు మాకు తెలంగాణలో. దాంట్లో యూట్యూబ్లో వచ్చిన సినిమాలను ఎంతమంది చూశారు, ఏ వారం ఎంతమంది అనేది లెక్క ఇస్తున్నాడు ప్రతి వారం. మీరు పత్రిక రాకపోతే నమస్తే తెలంగాణ.com కొట్టుకుంటే మీకు సెల్ ఫోన్లో కూడా వస్తుంది, చూడవచ్చు ఆదివారం. అయితే ఒక్కొక్కటి 50,000 వ్యూస్, 1,00,000 వ్యూస్ అని వస్తున్నది. ఆ పద్ధతిలో మీరు ప్రజలకు దాన్ని ప్రదర్శించవచ్చు. అయితే ఈ బాధ మీదే కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ మీద పద్మావతి గారి సినిమా తీస్తే 2 రోజులే సినిమాలో ఆడింది. థియేటర్ దొరికిన తర్వాత కూడా 2 రోజులు 3 రోజులే ఆడింది. ఎందువల్ల అంటే దాంట్లో సినిమా చూడడానికి సంబంధించిన ఎలిమెంట్స్ మన అజయ్ నాకు చెప్తున్నట్టుగా లేకపోవడం కావచ్చు, చరిత్రగా తెలుసుకోవాల్సిన అంటే విద్యార్థులకు ఇచ్చే పాఠాలు వినోదంలాగా చూడడం కుదరకపోవచ్చు. విద్యార్థులకు ఇచ్చే పాఠంలాగా మీరు గొప్ప పాఠ్యపుస్తకం లాగా సినిమా తీసుంటారు కనుక అది ఎవరికి చెందుతుంది? మేడం చెప్పినారు కదా, డిపార్ట్మెంట్ కల్చరల్ డిపార్ట్మెంటు, బీసీ కమిషను, బీసీ కార్పొరేషను ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 740 సోషల్ ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. కనుక ఆ సెక్రటరీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ సినిమా ప్రదర్శనని 16mm ప్రొజెక్టర్లో కానీ ఇంకొక చోట కానీ ఏదో ఒక రూపంలో ప్రదర్శించుకుంటారు. కనుక దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొమరం భీం సినిమా అని ఈ పద్ధతిలో 2 సార్లు 3 సార్లు కూడా తీయడం జరిగింది. ఈ పద్ధతిలో అంటే ఆ డిపార్ట్మెంట్కి అవసరం కాబట్టి. అట్లా మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీదనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మీ సినిమాకి మార్కెట్ ఉన్నది. ఆ మార్కెట్కు మీరు చేరుకోలేకపోయారు. మీరు ఒక చోట పనిచేసి ఇంకొక చోట జీతాలు తీస్తారా? ఒక చోట పనిచేసి ఇంకొక చోట జీతాలు తీస్తారా? మీరు మహాత్మా జ్యోతిబా ఫూలే కోసం పనిచేస్తే మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్లోకి వెళ్ళాలి, థియేటర్కి ఎట్లా వెళ్తారండి? అది చూడాల్సింది పిల్లలు. అది మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్లో మేము చదువుకుంటున్నాము అని ఇప్పుడు 75,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కదా, వాళ్ళంతా చూసి మన మహాత్ముడిలాగా అని తెలుస్తుంది. దాన్ని అందరూ చూస్తారన్న ఒక ఆశతో ఆశయంతో తీశాం సార్. 1950 లోపలే మహాత్మా జ్యోతిబా ఫూలే సినిమాని బహుశా శాంతారాం గారు తీశారు, నడిచింది. అందువల్ల సినిమాలు మీరు రాలేదని కాదు, వచ్చినవి. అయితే మీకు మార్కెటింగ్ సిస్టంలో నేను పుస్తకాలు వచ్చేస్తున్నాను, నాకు కూడా చెప్పాలిగా. పుస్తకం వచ్చేస్తున్నాను, పుస్తకము 1000 కాపీలు, మరి పత్రికలో వచ్చినప్పుడు 1,00,000 కాపీలలో చదువుతారు. పుస్తకం వేస్తే 1000 కాపీలు జనులకు వెళ్ళడానికి 2 సంవత్సరంలో 500 కాపీలు కూడా పోవట్లేదు. మార్కెట్ సిస్టంలో అది వేరు, దాన్ని డెవలప్ చేయలేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి చేతులలో అలా పెడితే కాలింది అంటున్నారు. చేతులు కాల్చుకోవడం అనే పదం మాట్లాడినారంటేనే మీరు కమిట్మెంట్లో చాలా తక్కువతనం ఉందన్నట్టు. మీరు దానికోసం ఒక ప్రయోగం చేశారు, చేతులు కాల్చుకోవడం కాదు. కాబట్టి ఆవేశంతో చెప్పేది ఏంటంటే కనీసం మా డబ్బులు మాకు రావాలని ఒకటి కమిట్మెంట్
ఒకటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే మహాత్మా జ్యోతిబా ఫులే గురించి తీస్తారు నేను ఆశిస్తున్నాను. కనుక కాల్చుకున్నాను, చేతులు కాల్చుకున్నాను అని అనే మాట సరైనది కాదంటున్నాను నేను. సరైన కాదు, అంగీకరిస్తామంటే పోనీ ఇప్పుడు ఆ పెట్టిన డబ్బు వచ్చే అవకాశం చెప్పారుగా, మీరు ఆ మార్గాన్ని వెళ్తాం. ఒకటి సరే సరే మీకు దిగేటప్పుడు లోతు ఎంత అని తెలియకపోతే ఈత రావాలి. ఈత వస్తే ఎంత లోతున్నా సరే ఈత కొట్టుకోవచ్చు. మీరు సినిమా తీసేటప్పుడు ఎట్లా పోతుంది అనేది తెలుసుకోకుండా తీస్తే నేనేం చేస్తాను? దాని లోతు తెలియాలి, లేదా ఆ ఈత కొట్టాలి, లేదా అది ఉంటుంది కట్టుకొని బల్లకట్టు కట్టుకొని ఎట్లా అంత దూరం పోవచ్చు. ఓ డిస్ట్రిబ్యూటర్ పట్టుకుంటే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఇట్లా తీయమనంటే అట్లా తీస్తే అయిపోతుంది. ఇప్పుడు తీస్తున్నాయని అట్లా తీస్తున్నారు. లేదా డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ అనేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. లేదు అని అంటే ఒక దానికి స్పాన్సర్ ఒకటి అడ్వర్టైజ్మెంట్ 4 లక్షలు మీరు ఖర్చు పెట్టారు అనుకోరు, 4 లక్షలు ఒక 2-3 స్పాన్సర్స్ అలాంటి వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు మెడికల్ కాలేజ్ వాళ్ళు వచ్చేస్తే దాని పేరు మీద దూరదర్శన్లోనో లేకపోతే వేరే దానో 4 సార్లు 5 సార్లు సీరియల్గా వేస్తారు ఆ సినిమాని. ఇలాంటి వాళ్ళు ఒక రికమెండేషన్ లెటర్ ఇచ్చిన దూరదర్శన్కి మేము వెళ్ళాం సార్, కానీ వాళ్ళు తీసుకోవట్లా. మీలాంటి పెద్దవారు ఏదన్నా రికమెండేషన్ లెటర్ ఇస్తే తీసుకుంటారేమో. మీరు ఒక్కసారి నాకు ఆ DVD ఇవ్వండి, మీరు ఒకసారి మా ఆఫీస్కి రండి. మహాత్ముల సినిమాకి ఇవ్వడం లేదు సార్. మా ఆఫీస్కి రండి. ఇది శ్రీనివాస్, ఇదిగో సార్ నంబరు విజిటింగ్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి, ఇస్తాం కూడా ఇక్కడ. సార్ కలవండి, ఆఫీస్కి వెళ్ళి కలిసి మీరు ఆఫీస్కి వెళ్ళి మా ఆఫీస్కి వచ్చి కలవండి. మీ DVD ఇవ్వండి. అలాగే ఈ మాట ఇప్పుడు చెప్పిన మాట మామిడి హరికృష్ణ గారు ఉన్నప్పుడు చెప్పుంటే అది అప్పుడే సెటిల్ చేసేవాడు కదా. సంస్కృతి శాఖ ఆయన డైరెక్టర్. ఆ తర్వాత కలవచ్చు. అలాగే మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క సెక్రటరీ మల్లయ్య భట్ గారు కూడా దాన్ని తీసుకోవచ్చు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా తీసుకోవచ్చు. కనుక మీరు ఇప్పుడే చెప్పినారు, ఎందుకంటే మీరు ఈ ప్రాంతంలో లేరు, మీకు కమ్యూనికేషన్ లేదు, మాకు మీకు. అది అందువల్ల ఇప్పుడు అది తీసినారు అంటున్నారు కాబట్టి, మీరు విజయనగరం అంటున్నారు కాబట్టి విజయనగరంలో ఫిలాసఫీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వెంకట్రావు గారు ఉన్నారు. వారంకోసారి వస్తాడు, నన్ను కలుస్తాడు. ఆయనను కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఆధారం కూడా రావచ్చు. ఆయన ఇల్లు మా ఇల్లు హైదరాబాద్ ఒక కాడ ఉంది, శివం రోడ్లో DD కాలనీలో. వీరి లెక్చర్ గారు అన్నాడు వెంకట్రావు గారు. అందువల్ల ఇప్పుడు చాలా దగ్గర అయిపోయినారు కదా. మరి మహాత్మా జ్యోతిబా ఫూలే గురించి మాట్లాడినప్పుడు వెంకట్రావు గారు కూడా తెలుసుంటారు కదా. అందువల్ల దాన్ని వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు దాకా మీరు ఆ వెంకట్రావు గారికి ఆ విషయం చెప్పి నాకు ఎప్పుడు చెప్పుకునేవాడు కదా, నేను ఎప్పుడు వేయించేవాడిని కదా. మీ పైసలు మీకు వచ్చేసి మీ గొప్పలకు పోయేటట్టు చేసేవాడిని కదా. నోట్లో మాట నోట్లో పెట్టుకుంటే ఎట్లా తెలుస్తుందండి? వ్యక్తీకరణ లేకపోతే వ్యక్తీకరణ, మీరు ఏదైతే వ్యక్తీకరణ కోసం సినిమా తీస్తున్నారో ఆ వ్యక్తీకరణ మీరు మార్కెట్ రంగంలో దాన్ని సెల్ఫ్ సెల్లింగ్ అని అన్నారు. దీనికి సంబంధించి 20-30 పుస్తకాలు తెలుగులో వచ్చినాయి. మిమ్మల్ని మీరు అమ్ముకోండి అని. సోనియా గాంధీ అక్కడ ఉంటుంది, ఆ సోనియా గాంధీ పేరు చెప్పి ఇక్కడ ఓట్లు తీసుకొచ్చుకుంటారు అని ఆ పేరు నమ్మడం కదా. బ్రాండ్ నేమ్ అంటే అదే కదా. తెనాలిలో రెగ్జోనా సబ్బు తయారవుతుంది, హిందుస్థాన్ లివర్ పేరు ఉంటుంది. బ్రాండ్ నేమ్ అది. ఇప్పుడు స్టార్డమ్ గురించి మీకు చర్చ రాలేదు. ఆ స్టార్డమ్ అనేది ఎందుకు ఒక్కటి ఉదాహరణ చెప్తా. స్టార్డమ్ సంబంధించిన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు చెప్పిన 20 ఏళ్ళ కింద చెప్పిందని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. కర్ణుడి పాత్ర దళపతి నాయకన సినిమాలో ఎవరు? రజనీకాంత్. కర్ణుడి పాత్రని జరిగిన చర్చ చెప్తున్నాను, పూనా ఫిల్మ్స్లో జరిగింది. కర్ణుడి పాత్రని వేసి రజనీకాంత్ కుంతీదేవి కర్ణుడితో వెళ్ళిపోవడం చూపించారట. అది రజనీకాంత్ వేశాడు కాబట్టి ఆ సినిమా నడిచింది. ఇంకో రిసర్చ్ సినిమా అట్టవి ఫెయిల్యూర్ అని అన్నారు. ఎందుకు నడిచింది? కర్ణుడు కుంతీదేవి కర్ణుడితో వెళ్ళిపోతుందా? పాండవులతో ఉండాలి కదా. ఆ కథ దళపతిలో మరి నాయకును ఆ కథలో తీసుకొని రజనీకాంత్తో ఆ బ్రాండ్ మీద ముందుకు వెళ్ళిపోయింది. అందువల్ల సక్సెస్ అయింది. కర్ణుడితో కుంతీదేవి వెళ్ళడమే కరెక్ట్ అని దాన్ని ప్రేక్షకులు ఆమోదించారని చెప్పేసి హరనాథన్ అనేటువంటి ఫిల్మ్ క్రిటిక్ అక్కడ చెప్పినాడు, ఇది పూనా ఇన్స్టిట్యూట్లో. అందువల్ల మీరు బ్రాండ్ ఇమేజ్, మహాత్మా జ్యోతిబా ఫూలే బ్రాండ్ ఇమేజ్ తీసుకున్నారు. ఆ బ్రాండ్ ఇమేజ్ని అమ్మడం రాలేదు మీకు, అమ్మడం రావాలి. ఆ అమ్మడం అనేది చేయాలి. ఇప్పుడు నిర్మా పౌడర్ గురించి చెప్పినాడు సికే ప్రహ్లాద్ అమెరికన్. ఆ పుస్తకం ఒకసారి చదవండి. ఏంటిది?
ఫార్చ్యూన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ పిరమిడ్. ఒకసారి అందరు రాసుకోండి పుస్తకం పేరు, ఫార్చ్యూన్ ఎట్ ది బాటమ్ ఆఫ్ పిరమిడ్. సికే ప్రహ్లాద్, 750 రూపాయలు ఉంటుంది. ఆయన 2011 ఏప్రిల్ 10వ తేదీన చనిపోయినాడు. ఆయన అమెరికను, అయితే భారతదేశం కూడా ఆయనకు పద్మభూషణ్ బిరుదిచ్చింది. ఆయన ఎవరి గురువు? ప్రపంచంలో ఉన్నటువంటి 100 మంది బిలియనీర్, మల్టీ బిలియనీర్, బిల్ గేట్స్ లాంటి, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ లాంటి 100 మందికి మేనేజ్మెంట్ గురు. ఓ 30-40 ఏళ్ల పాటు ఆయన మేనేజ్మెంట్ ప్రొఫెసర్ సికే ప్రహ్లాద్. ఆయన ఈ మార్కెట్ గురించి ఫార్చ్యూన్స్ ఇన్ ది బాటమ్ ఆఫ్ పిరమిడ్, కొద్ది మంది కోసం తీసేవి కొద్దిగానే ఉంటుంది మార్కెట్, ఎక్కువ మందికి తీసి తయారు చేసే వస్తువు ఎక్కువ మార్కెట్, ఆ పిరమిడ్కి ఎంత మార్కెట్ ఉంటే అంత ఉంటుంది అని చెప్పి చూపించి దాంట్లో ఒక మాట చెప్తాడు. దానికి ఉదాహరణ ఇచ్చినాడు. ప్రపంచంలో అన్ని దేశాలు ఉదాహరణ ఇచ్చినాడు, మన భారతదేశం యొక్క ఉదాహరణ కూడా ఇచ్చినాడు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో, తమిళనాడులో జరిగేటువంటి 20% ఐ హాస్పిటల్ కంటి ఆపరేషన్లు మదురైలోని అరవింద్ హాస్పిటల్ జరుగుతాయని ఆయన ఉదాహరణ ఇచ్చినాడు. ఆయన ఎందువల్ల? తక్కువ ఖర్చు, క్వాలిటీ మెయింటైన్ చేయడం, రొటేషన్ ద్వారా, టర్నోవర్ ద్వారా దాని లాభాలు సంపాదించడం అని చెప్పడం జరిగింది. అట్లా పేదలకు సంబంధించిన సబ్బు, నిర్మా పౌడర్ క్వాలిటీ తక్కువైనా సరే వాళ్ళకి అవసరం. ఆ దొడ్డు బట్టలు ఉంటాయి, మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి పేదలకు ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటివి తయారు చేయడం వల్ల ఆ నిర్మా పౌడరు ఆ ప్రజలకు వెళ్ళిపోయింది. హిందుస్థాన్ లివర్ దాంతో పోటీని తట్టుకోలేక వీల్ పౌడర్ తీసుకొచ్చినప్పుడు సరే దాన్ని పోటీ చేసి లేకపోయింది. నిర్మా పౌడర్ దాని నిర్మా సబ్బు ముంగడికి వచ్చేసింది. ఈ అందే బాబాతో మార్కెట్ ఎట్లా చేయగలిగినారు? ఆయననే ఒక బ్రాండ్ అంబాసిడరు, ఆయననే ఒక బ్రాండ్ ఇమేజ్. అందువల్ల మీరు ఈ విషయాలని, ఈ ఆర్థిక సూత్రాలని, మార్కెట్ సూత్రాలను అధ్యయనం చేయకుండా ముంగటి పోతే ఈత రాకుండా చెరువులు దిగినట్టు ఉంటుంది. ఈ చెరువు సగటు లోతు 3 అడుగులు అన్నారట. అలా 3 అడుగులే కదా, బోర్డు చూసి లోపల దిగితే 12 అడుగులు కడుగుతుంది, చచ్చిపోతాం. అందువల్ల మీరు విషయాలు తెలుసుకోకుండా ముందుకెళ్ళినారు కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది. అందువల్ల చేతులు కాలుతాయి కదా, పట్టుకున్నప్పుడు కాలుతున్నాయంటే ఏమన్నమాట, మీరు వేడినప్పుడు పట్టుకున్నట్టే కదా. అంటే మీరు దాంట్లో మీరు ఆకులో ఇంకేవో పట్టుకోలేదనే కదా అర్థం. అంటే మీరు ఆ మేనేజ్మెంట్ సూత్రాలు తెలుసుకోలేదు కదా. మరి అందుకోసమే ఉంది నేర్పడానికి. ఇట్స్ ప్రైడ్. మీరు ఏ మార్కెట్లో 64,000 వృత్తి ఉపాధుల గురించి చెప్తారంటున్నారు, మీకు చెప్పారా? తప్పకుండా చెప్తారు. మిమ్మల్ని గైడ్ లైన్లో వేస్తారు, లైన్లో వేస్తారు. మీకు బ్రాడ్గేజ్ లైన్ వేసి మీ మార్కెట్ని అలాంటి సినిమాలు మళ్ళీ 10 చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. అది మన అజయ్ నగర్. జస్ట్ 1 పాయింట్ దట్స్ ఆల్. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరో ఇట్లాంటి ఫిలిం చేయాలనుకుంటారు కదా మీ వాళ్ళకి, ప్రొడ్యూస్ డబ్బుల గురించి, మార్కెటింగ్ గురించి. లైక్ దేర్ ఇస్ అ ఫార్ములా దీనికోసం, ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. మీ దగ్గర ఒక 10,000 ఉందనుకుందాం. దాంట్లో మీరు ఒక ఫిలిం చేయాలనుకుంటే 5,000కి కథలు రాయండి. యూ హావ్ టు రైట్ స్టోరీ ఫర్ 5,000. దాన్ని 7,000లో లావిష్గా షూట్ చేయండి. ఇంకా మిగతా 3,000 మీకే మిగుతుంది. ఆ 3,000ని మీరు ఏదైనా ఇట్లాంటి లాస్ జరిగితే దానికి కొంచెం పెట్టుకోవచ్చు. సో 10,000 ఉంటే 10,000 కథ రాయకండి. డోంట్ రైట్ స్టోరీ ఫర్ 10,000 ఇఫ్ యూ హ్యావ్ 10,000. రైట్ స్టోరీ ఫర్ జస్ట్ 5,000 సో దట్ యూ కెన్ షూట్ దట్ ఫిలిం ఫర్ 10,000 లావిష్. సో మీకు సార్ చెప్పినట్టు లైక్ మీరు ఒక ఫిలిం తీస్తే ఆ ఫిలిం మనీ ఎట్లా రిటర్న్ తీసుకోవాలనేది కూడా ఒక ఆర్ట్ బేసికలీ. సో ఒక ఫిలిం 15 days ఒక సెంటర్లో ఆడితే మీ డబ్బులు వెనక్కి తిరిగి వచ్చేయాలి. మీ బడ్జెట్ అట్లా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ఫిలిం మేకర్స్ ఎవరైనా చేస్తున్నప్పుడు మీకు ఫిలిం అవార్డ్, ఫిలిం ఫెస్టివల్ గురించి ఐడియా ఉందా? సో ఇండియాలో చాలా ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. లోకల్, కలోనియల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మీరు దానికి ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది. లైక్ స్క్రీనింగ్ ఒక వరల్డ్ వైడ్ ఫార్మాట్ ఉంది, ABCSD, MP4, 4K ఉంటుంది. దాన్ని ఒక్కటి మాత్రం మెయింటైన్ చేయాలి. అదొక్కటి మాత్రం మెయింటైన్ చేసుకోండి. మీరు ఎక్కడికైనా ఏ ఫిలిం ఫెస్టివల్స్కైనా దాన్ని పంపవచ్చు. దాని నుంచి మీకు రెమ్యూనరేషన్ కూడా వస్తుంది. లైక్ 5 years దాకా మీరు షూట్ చేసిన ఫిలింని 5 years దాకా ఫిలిం ఫెస్టివల్స్కి మీరు పంపవచ్చు. దాన్ని ఇంటర్నెట్ వాడుకొని దాంట్లో ఫ్రీగా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు అదని చూసి నచ్చితే మీకు మీ లైక్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు దానివల్ల. సో మీకు అది కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ ఎప్పుడు స్టోరీ రాసేటప్పుడు మాత్రం
జనానికి అర్థమయ్యేలా లైక్ అప్ టు డేట్ ఉండేలా అట్లా రాస్తే మీకు లైక్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. మనకు నచ్చినట్టుగా తీసి వాళ్ళు మీరు చూడాలి అని మనం చెప్పలేవు కదా ఆడియన్స్కి ఫోర్సిబుల్గా. సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సో మీరు చేసేటప్పుడే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఫిలిం తీసేటప్పుడు మీకు స్టోరీ రాయడం నుంచి మార్కెటింగ్ దాకా చాలా పెద్ద ఒక ప్రాసెస్ ఉంది. సో దాన్ని అర్థం చేసుకోండి అని. యాక్చువల్గా ఫ్యూచర్లో కూడా మాకు ఒక థాట్ ఉంది. అదేంటంటే ఇప్పుడు సోదరుడు చెప్తున్నట్టుగా ఫిలిం ఫెస్టివల్స్ గురించి ఎట్లా చెప్తున్నారో, ట్యూటర్స్ ఫైడ్ కల్చరల్ ఫెస్టివల్ అని చెప్పేసి అని మేము త్వరలో రాబోతున్నాము. దాంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ రిలేటెడ్ మూవీస్కి సంబంధించింది కూడా మేము త్వరలో ఒక ఫెస్టివల్ లాగా చేయబోతున్నామండి. అండ్ విల్ బి అనౌన్సింగ్ ఇట్ వెరీ సూన్. యూ కెన్ ఆల్సో ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ ట్యూటర్స్ ఫైడ్ అనే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటుంటే యూ విల్ కమ్ టు నో అబౌట్ దిస్. వన్ సెకండ్. ఒక అవార్డు సినిమా బాగా ప్రాచుర్యం కూడా పొందింది. ఇంద్రగంటి మోహన గ్రహణం, ఇంద్రగంటి మోహన్ కదా, మోహన వచ్చి మోహన్ కృష్ణ. ఆయన నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మీటింగ్లో పక్కకు ముఖ్య అతిథిగా వచ్చిండు 2 ఏళ్ల కింద. ఏంటిది అంటే ఆ కథ చలం రాసినటువంటి దోషగుణం అనే కథ గ్రహణం అని తీసినాడు. ఒక మూఢ విశ్వాసానికి సంబంధించింది. సరే కథ తర్వాత చెప్తాం, ఆ కథ తర్వాత చెప్తాం కానీ మార్కెటింగ్ గురించి చెప్తాను. ఎంత అయింది అని అడిగితే అంకుల్ 4 లక్షలు పెట్టినా అన్నాడు. 3 లక్షలు వాళ్ళ నాన్న ఇంద్రకరణ్ శేఖర్ శర్మ ఆంధ్రప్రభ వీక్లీ ఎడిటర్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్ అయినప్పుడు వచ్చిన దాన్ని తీసుకుంటే 3 లక్షలు, ఇంకో 1 లక్ష తీసుకొని 4 లక్షలతోటి వీడియో కెమెరాతో తీసుకొని 35కి బ్లౌజ్ చేసినాను. నేను ఇక్కడ నుంచి తీసేటాన్ని ఇట్లా తక్కువని అన్నాడు. ఇది ఒక టెక్నిక్ కదా, దాని గురించి కూడా మనం అజయ్ నాగ్తో కూడా చెప్పినాను. కాదు ఇంకా అంతకన్నా మంచి కెమెరాలు కూడా వచ్చినాయి అన్నాడు. తానైతే 75 రూపాయలతో తీసినాడు. గిరీష్ కాసరవెల్లి భారతదేశంలో అత్యధికంగా స్వర్ణ కమలాలను పొందినటువంటి ఒక సినిమా డైరెక్టర్ కర్ణాటక నుంచి. ఆయన 11 సినిమాలు తీస్తే 10 సినిమాలకు స్వర్ణ కమలం వచ్చింది. ఆయన ఒక మాట ఏం చెప్పిండనంటే, నేను ఏ సినిమా అయినా సరే 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు చేసినాను. ఒక్క జయమాల తన కోసం తనను తల్లిగా ఒక మంచి పెద్ద పాత్రతో తీయమంటే తీస్తే అది రాజుల కథ తీయడం వల్ల దానికి 25 లక్షలు అయింది. అంతా కలిసి 18 లక్షల రూపాయలు తీసినాను అన్నాడు. ఆయన అన్ని సినిమాలు ఆనాడు అది ఏది ఫిల్మ్తో తీసినప్పుడు. ఇప్పుడు ఫిల్మ్ అక్కర్లేదు కదా, ఇప్పుడు మారింది కదా, కెమెరా చాలా మారినాయి కదా, కెమెరా వచ్చేసింది. ఆ తర్వాత ఇంట్లో ఇప్పుడు చెప్తున్నాడుగా 4x4లో కూడా తీయవచ్చు అని చెప్పి మామిడి కృష్ణుడు చెప్పినాడు కదా. అలాగే మన ఇప్పుడు అజయ్ నాకు కూడా ఆ 4 నిమిషాలు అది ఇప్పుడు ఇక్కడ వేసి చూపించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట ఉందా, వేయించవచ్చు కదా ఇందులో. జస్ట్ 4 నిమిషాలే అది అయితే చక్కగా తీశాడంటే ఆ పాట, ఆ తర్వాత భావము అది మనకు అందుతుంది. అయితే ఇట్లా ఖర్చులు తగ్గించుకోవడం ఒకటి, రెండవది మార్కెట్ను సృష్టించడం ఒకటి, తర్వాత మార్కెట్లో ఒక సూత్రం ఉంది. ప్రతి వస్తువు, ప్రతి ప్రోడక్ట్, వస్తువు అనే పదం సరిగ్గా కాదు కదా, ఎవ్రీ ప్రోడక్ట్ అంటారు, అది తనకు తాను మార్కెట్ సృష్టించుకుంటుంది. ఇది MBAలో మొట్టమొదటి సూత్రం. ప్రతి వస్తువు, అవునన్నా చెప్పు, అందరు MBA, మన వాళ్ళందరూ ట్విట్టర్ ప్రైడ్ వాళ్ళంతా ప్రైడ్గా MBA వాళ్ళు. ప్రతి సరుకు, ప్రతి ప్రోడక్ట్ తన మార్కెట్ తాను సృష్టించుకుంటుంది. కనుక అది ఎక్కడుందో వెతుక్కోవడం మన బాధ్యత కదా. మనకు భావం కలిగిందంటే చాలామంది అలాంటి భావం ఉంటుందని అర్థం. అందువల్ల ఎవరైనా సరే తీసేటప్పుడు ఆలోచించి తీయండి. ఆ తర్వాత డబ్బులు నేను మాత్రమే కాదు, కాన్సెప్ట్ కూడా పట్టుకోవాలి, ఆ తర్వాత క్వాలిటీ కూడా పట్టుకోవాలి, బ్రాండ్ ఇమేజ్ కూడా రావాలి. ఒక సినిమా చెప్పాలి మీకు, మొన్ననే జ్ఞాపకం చేసుకున్నాం. మాధవ్ రంగారావు గారు చచ్చిపోయినారు కదా, ఆయన ఒక సినిమా తీసిండు, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అయితే సేమ్ అదే కథతోటి సర్టిఫికేట్ ఇవ్వలేదు, నడవలేదు. ఆయన ఆ తర్వాత ఇప్పుడు దాంతో రంది అప్పుడుతోటి చచ్చిపోయింది రోగాలు వచ్చి. అయితే అదే కథతోటి ఒక ఆయన సినిమా తీసిండు ఇంకో ఆయనతోటి, అది చైనాలో, రష్యాలో, ఇక్కడ కూడా నడిచింది. అది ఆ సృష్టికర్త చిరంజీవి ఏంటిది, అది చెప్పులు చేసే పని, స్వయం కృషి సినిమా. మాధవ్ రంగారావు సినిమాకు సెన్సారే ఇవ్వలేదు. ఆయన దాంతో నీలి అప్పుల బాధకు పట్టులు కట్టలేక చచ్చిపోయినాడు.
దేనివల్ల నడిచింది? దేనివల్ల? బ్రాండ్ ఇమేజ్. దేనివల్ల? మరోసారి దేనివల్ల? మరి కర్ణుడు తోటి కుంతీదేవి వెళ్ళిపోవడం అనే కథ సక్సెస్ అయింది ఎందువల్ల? ఎవరి బ్రాండ్ ఇమేజ్? ఇవాళ దళితుల యొక్క పాత్రను తీసుకొని కాలా సినిమా కదా, అంతకన్నా ముందు కాలా సినిమా దళితులు అది ఇంకోరు తీస్తే ఆర్ నారాయణమూర్తి తీస్తే నడుతుందా? ఇంకోరిని తీస్తే నడుతుందా? రజనీకాంత్ ఇమేజ్ తోటి దళితులకు ఒక గొప్ప ఇది ఇచ్చినాడు. అంటే గాంధీజీ దళితుల గురించి మాట్లాడినప్పుడు ఎట్లయితే ఒక ప్రపంచం ఎట్లా స్పందించిందో అట్లా స్పందించింది. దీనికన్నా ముందు సినిమాలో కూడా మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడినాడు రజనీకాంత్. అదొక ప్రమోషన్. అంటే అప్పుడు ప్రపంచం అంతా మై ఫాదర్ బాలయ్య అనే పుస్తకం ఏంటని ప్రొఫెసర్ సత్యనారాయణ గారు రాసిన పుస్తకం చదవడం జరిగింది. చూసారు అవి? అందువల్ల బ్రాండ్ ఇమేజ్. ఇప్పుడు పుస్తకాన్ని ఒక పెద్ద ఆయనతో ఆవిష్కరింప చేసుకుంటారు. ఎందుకు? సినారితో మా సినారిగా ఆవిష్కరించారు. ఒక మీటింగ్ ఒక పెద్ద ఆయన కావాలని అంటారు కదా, అట్లా ఒక బ్రాండ్ ఇమేజ్ అని ఉంటుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ని అమ్మడం ద్వారానే ఓట్లు పడతాయి. ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటే అక్కడ ఓట్లు పడతాయి. ఇందిరాగాంధీ అక్కడ వచ్చి చేస్తుందా ఎమ్మెల్యేకు సర్పంచ్కి? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అని మనం అంటున్నాం కదా, అది పాజిటివ్గా చెప్పేదైతే అది బ్రాండ్ ఇమేజ్ అంటాం దాన్ని. ఆ బ్రాండ్ ఇమేజ్ సంపాదించే పద్ధతిలో మీరు ఒక రాష్ట్రపతితో దాన్ని ఆవిష్కరింపజేసారు అనుకోండి, లేదా మీ ముఖ్యమంత్రి చేసారు అనుకోండి, లేదా ప్రారంభం మీ కల్చరల్ యాక్టివిటీ మీ మంత్రితో ఆవిష్కరింపజేసారు అనుకోండి, కనుక ఒక ఇమేజ్ వస్తుంది. ఆ తర్వాత చూస్తారు. మొన్న అర్జున్ రెడ్డి గురించి మనోడు మా యువనేత ఎవరు కేటీ రామారావు, మా రాము, దాని అర్జున్ రెడ్డి చాలా బాగుందని అన్నాడు ఒక మాట. అయిపోయి బాగుందని చూసిరా లేదా? అది పోయిన తర్వాత వస్తాయి కదా. చెప్తున్నాడుగా అజయ్ నాగ్ 12 రోజులు 15 రోజులు ఆడితే సినిమా పైసలు రావాలని. ఆ సూత్రం చెప్పి నేను కాదు, ఆయన కాదు, అది గిరీష్ కాసర్లు చెప్పినాడు. అదేంటంటే బెంగళూరులో ఉన్నటువంటి మెజెస్టిక్ సెంటర్లో 11 టాకీసులలో 10 రోజులు 12 రోజులు ఒకటే సినిమా నడిస్తే ఆ పైసలు వాపసు వస్తే అది సక్సెస్. ఆ పద్ధతులు తీయాలి అని అన్నాడు. దాన్ని మన తెలుగులో ఆచరిస్తుంది ఒకే ఒక్కడు రామోజీరావు గారు. థ్యాంక్ యూ సార్. రాములు గారి సెషన్ మనకి పోస్ట్ లంచ్లో ఉంది. ఇది కేవలం మచ్చుకు మనకి జస్ట్ శాంపిల్. ఆయన సెషన్ మనకు పోస్ట్ లంచ్లో ఉంటుంది. అలాగే పోస్ట్ లంచ్లో సమ్ అదర్ గెస్ట్స్ ఆర్ జాయినింగ్ విత్ us. మధుప్రియ ఇస్ కమింగ్, ఫేమస్ సింగర్, ఫిదా ఫేమ్, వచ్చి ఆడే ఫేమ్. అలాగే నెక్స్ట్ మనకి బోలే గారి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో జాయినింగ్ విత్ us, అండ్ జితేంద్ర గారు ఆల్సో జాయినింగ్ విత్ us. We have a small announcement from Chotus Pride. Mr. Gopi Chand, General Manager of Chotus Pride, will announce. Please. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం కొంతమంది వేరే స్టేట్ నుంచి కూడా పక్క మన ఆంధ్ర నుంచి కూడా వచ్చారు చాలామంది. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. బ్యూటిఫుల్ సెషన్. ఇంకా తర్వాత ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి మనకి లంచ్ అయిపోయిన తర్వాత. ఇంకా ఈ లంచ్ బ్రేక్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పర్సనల్గా ఇంటర్వ్యూ తీసుకుంటామండి. మీ ఒపీనియన్ గురించి కూడా దయచేసి అందరు చెప్పగలరు, చెప్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు మిస్ అవ్వద్దండి. మన కెమెరాతో అందరితో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా సర్టిఫికేట్స్ కూడా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఆ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో పార్టిసిపెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా అందరూ ప్రోగ్రామ్ అయిపోయిందాకండి. టోట్స్ ప్రైడ్ వారు మీరు కష్టపడి వచ్చినందుకు గాను బ్యూటిఫుల్ లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ సర్వీసెస్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లంచ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. లంచ్ కంటే ముందు పంచపక్ష పరమాన్నాలతో వడ్డించడానికి శ్రీమతి వనజా ఉదయ్ గారు తన ఎక్స్పీరియన్స్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ స్టేజ్ ఎక్స్పీరియన్సెస్, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్, ఎన్ని విషయాలను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ మేడం, లంచ్ కంటే ముందు మీరు మరో విందు వడ్డన చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.